హాయ్, నేను మీ డాక్టర్ వెంకటేష్ని. ఈవేళ మనం డిసీజ్ అంటే అది మనకి చెడు చేస్తుంది అనే మన ఫీలింగ్ కదా. ఆ డిసీజ్ మనకి ఎంత మంచి చేస్తుందో కూడా చూద్దాం. ఇదేంటి డిసీజ్ అంటేనే ప్రాబ్లం, దానిలో మంచి ఏం చేస్తుంది అని మీరు ఆలోచిస్తున్నారా? చిన్న ఒక నాలెడ్జ్ అంతే. మనకు అండర్స్టాండింగ్ కోసం అని తెలుసుకున్నామంటే మనం ఏ ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని హ్యాపీగా ఎదుర్కోగలం. డిజీజ్ అంటే మనం చిన్నది తీసుకుందాం, తలనొప్పి రాగానే మనం ఏం చేస్తాం, తల మీద మన చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ రబ్ చేస్తాము, అక్కడ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, రెస్ట్ తీసుకుంటాం, లేదంటే ఏదైనా ఒక తైలం ఏదైనా రాసుకుంటాం. అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాం. మన మాటలు ఎలా ఉంటాయి, తలనొప్పి మీద మాత్రమే ఉంటుంది. ఎవరైనా మాట్లాడినా వచ్చినా ఏం చేసినా నాకు తలనొప్పిగా ఉంది, ఇప్పుడు నేనేం మాట్లాడలేను అంటే మన కాన్సన్ట్రేషన్ మనకే తెలియకుండా తల మీద వెళ్ళిపోతుంది. ప్రతి చెప్పు కూడా అంతే. ఎగ్జాంపుల్, నా లైఫ్లో మా అమ్మాయి ఎప్పుడన్నా బాగాలేదు, జ్వరం వచ్చింది ఏదన్నా అనుకుంటే నేను వెళ్ళి కింద ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా. తనకేమయ్యేది, తను 25 years వచ్చినప్పుడు కూడా తను అనేది ఒక 2 రోజులు అలా పడుకొనే ఉండేది. పడుకొని ఉంటే జ్వరం వచ్చినా ఏదైనా వెళ్ళి నేను దగ్గర కూర్చొని కడుపు మీద చేయి పెట్టి తల మీద చేయి పెట్టి ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటే తనకి చాలా హ్యాపీగా ఉండేదట. తర్వాత బాగా అయినాక 2 days తర్వాత కూడా చెప్పేది, ఇంకొక 2 days పడుకొని ఉన్నా బాగుంటుంది మా, నీ అటెన్షన్ నాకు బాగా నచ్చింది. అంటే అక్కడ నా అమ్మాయికి అటెన్షన్ నచ్చడం అనేదానికన్నా ప్రతి సెల్కి ఆ అటెన్షన్ నచ్చింది. షీఈ్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ కదా, కంప్లీట్గా కొన్ని కోట్ల సెల్తో అయిన ఒక రూపం కదా. సో తన సెల్స్కి అలా ముట్టుకోవడం, టచ్ చేయడం, దాన్ని నెమరడం, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే నేచరు, నీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ప్రాబ్లమో వచ్చినప్పుడు దానికి అటెన్షన్ ఇవ్వు. అటెన్షన్ ఇవ్వకపోతేనే అటెన్షన్ సీకింగ్ కోసం ఇవన్నీ జరుగుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఎవరైనా పిల్లలు ఏదో ఒక చిలిపి పని చేస్తూ ఉంటారు అనుకుంటాం, వాళ్ళని మనం చూడాలి అనుకుంటారు. మనం వాళ్ళని చూడకుండా పోయినప్పుడు ఆ అటెన్షన్ కోసం ఏదో సౌండ్ చేయడం, మనం వాళ్ళని తిరిగి చూసి దాన్ని అప్రిషియేట్ చేయాలో వాటెవర్ వాళ్ళకి మీద మన అటెన్షన్ వెళ్ళడం కోసం ఆ సౌండ్, చప్పుడు ఇలాంటివి చేసినప్పుడు మనం తిరిగి చూస్తాం ఆటోమేటిక్గా కదా. అలాగే సేమ్ వే మనకి వస్తున్న ఈ డిజీజ్ కూడా ఏంటంటే మనం పట్టించుకోలేదు. ఏ ఆర్గన్ కానీ ఏదైనా కానీ మనం పట్టించుకోలేదు, దానికి అటెన్షన్ కావాలనిపిస్తుంది. ఆ అటెన్షన్ మనం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు తలనొప్పి వేసింది, తైలం అంతా ఫుల్ రాసి ఆ తలతో మాట్లాడాలి. తల అంటే ఏంటి, నరాలు, మజిల్స్ అన్నీ, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, ఆక్సిజన్ తగ్గింది, ఏదైనా కానీ అగైన్ 5 elements వచ్చామనుకోండి, 5 elements అన్నీ ఇంబ్యాలెన్సెస్ అయితేనే అక్కడ ఒక తలనొప్పి అయినా వస్తుంది. సో తల మీద చేయి పెట్టి ఇన్ని రోజులు నాకు ఎంత బాగా హెల్ప్ చేసావు, ఏ విషయం తీసుకున్నా కానీ నాకు అంతలాగా ఆలోచన అన్నీ ఇచ్చావు నువ్వు, అసలు నీకు రెస్ట్ కావాలనిపిస్తుందా, సరే ఓ నా 2 days రెస్ట్ తీసుకో. ఆ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మనం మన పనులు చేద్దాం. జస్ట్ మన కలోకియల్గా మనం ఇంట్లో మన పిల్లలతో మాట్లాడుతున్నట్టే మనం ఆ తలతో మాట్లాడామనుకోండి, ఆటోమేటిక్గా ఒక 2 రోజులు రెస్ట్. దానికి అక్కడ ఏం అడుగుతుందంటే కాన్సన్ట్రేషన్ శరీరంలోని ప్రతి సెల్కి చాలా నచ్చుతాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇప్పుడు కాళ్ళు గుంజేస్తున్నాయి అని అంటాం, లేదు మోకాళ్ళ నొప్పి అంటాం. అన్నప్పుడు ఏంటి, దాని మీద చేయి పెట్టుకొని మోకాళ్ళ మీద మోకాళ్ళ నొప్పి అంటుంటాం. దానికి బదులుగా అలా దాన్ని నెమరుతూ, దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆ రెస్ట్ ఇస్తూ మన శరీరంతో కాసేపు మాట్లాడుతూ మనం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 1 or 2 days ఆ రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే సెల్స్కి కావలసినది మంచి అటెన్షన్ అనమాట. ఆ అటెన్షన్ ఇచ్చేసామనంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతాయి. ఇప్పుడు డిజీజ్ అన్నది అందరూ ఏమనుకుంటారంటే రోగం వచ్చిందంటే అది పెద్ద ప్రాబ్లం అనుకుంటారు. జనరల్గా చూడండి, ఏదో ఒక నేర్పడానికి ఒక డిజీజ్ వస్తుంది. ఒక ప్రావర్బ్ ఉంది, వరల్డ్లోనే మోస్ట్ డిసిప్లైన్డ్ పర్సన్స్ ఎవరంటే డయాబెటిక్ పేషెంట్స్ అట. ఎందుకంటే డయాబెటిక్ వచ్చాక పొద్దున లేచి వాకింగ్ వెళ్ళడం, టైంకి తినడం, అన్ని గుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి వచ్చేస్తాయట. అంటే అక్కడ ఒక డిసిప్లిన్ అనే దాన్ని నేర్పడానికి ఒక డిసీజ్ వచ్చినట్టుగా, ఏ ప్రాబ్లం అయినా ఒక దానికి తగినట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. ప్రతిదీ కూడా మనల్ని మనం ఎంతో మార్చుకుంటాం. అంటే మనకు ఒక విషయాన్ని నేర్పడానికి వచ్చినదే ఈ డిజీజ్. దాన్ని మనం
తప్పుగా అర్థం చేసుకుంటాం. అంటే దానికి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, శరీరంతో మాట్లాడకుండా మనం చేస్తున్నందువల్ల ఆ డిసీజ్ అనేది పెద్దగా అవుతాయి. అండర్స్టాండింగ్ అనేది మనకి వచ్చిందనుకోండి డిసీజ్ గురించి, ఓకే, వచ్చినప్పుడు ఇది నాకేం నేర్పడానికి వచ్చింది అని ఒక్కసారి మనం ఆలోచించామంటే మనకి అర్థమైపోద్ది అది ఏం నేర్పడానికి వచ్చింది, మనం ఏం ల్యాకింగ్ ఉన్నాం, అప్పుడు అది ఏం నేర్పింది అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, నాకు 60 years అయిందని ఇంతవరకు నేను ఒక్క జ్వరం కూడా నాకు వచ్చింది లేదు శరీరంలో, సడన్గా వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు టెస్టులు చేసి. అంటే అది సడన్గా వచ్చినది కాదు, బాడీ రెస్పాండ్ అవ్వకుండా దండగా అన్నట్టుగా శరీరం వదిలేసిందనమాట. అలాంటి బాడీ చాలా ఎప్పుడూ డేంజర్ అనమాట. జనరల్ మనకి అప్పుడప్పుడు జ్వరాలు, జలుబులు, కాళ్ళ నొప్పులు, చేతులు, ఇవన్నీ బాడీ రెస్పాండ్ అవుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జబ్బులు చిన్నవి వస్తూ ఉంటాయి. బాడీ అస్సలు రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఏమీ రాదు, సడన్గా ఒక పెద్దది తీసుకొచ్చి పెడుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం నాకు ఏ డిసీజ్ రాలేదు అని హ్యాపీగా మనం ఉండని అవసరం లేదు. బాడీ రెస్పాండ్ కాలేదు, ఒకసారి పెద్దది పెడుతుంది. సో దట్ డిజీజ్ అని అనగానే నేనేదో పెద్ద పేషెంట్ని అన్న ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో నేను తీసేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఇది నాకేం నేర్పడానికి వచ్చింది జస్ట్ అనలైజ్ చేయండి. కూర్చొని అనలైజ్ చేస్తే మీకే అర్థమవుతుంది మీ దగ్గర ఏం మైనస్ ఉండింది, దాన్ని ఇప్పుడు ఈ డిజీజ్ వచ్చాక మీరేం ప్లస్గా మార్చుకున్నారు. సో దట్ మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకుని వీ కెన్ లివ్ ఏ వెరీ హ్యాపీ లైఫ్, డిజీజ్ ఫ్రీ లైఫ్ అనే దానికన్నా కూడా డిజీజ్ వచ్చిందంటే ఆ డిసిప్లైన్స్లో నేర్చుకుంటూ ఒక హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అన్నది మనం తెలుసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.